ఆత్మబంధువులందరికీ నమస్కారం. మనము సనాతన ధర్మము, హిందూ సాంప్రదాయము, వివాహ వ్యవస్థను గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఇంతవరకు సమావర్తనం వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు 7 కాశీయాత్ర. పెళ్లిలో ఇది ఒక తంతు. వరుడు కాళ్లకు పాదరక్షలు వేసుకొని, గొడుగు ఒకటి తీసుకొని, ఒక కర్ర పైకండువా వేసుకొని తాను సన్యాసం తీసుకొని కాశీయాత్రకు పోతున్నానని బయలుదేరుతాడు. కాబోయే బావమరిది వచ్చి, అయ్యా, కాబోయే బావగారు ఇంతవరకు బ్రహ్మచారిగా ఉన్నారు. సర్వాంగ సుందరి అయిన మా అక్కగారినిచ్చి శాస్త్రోక్తంగా నీకు వివాహం చేస్తాం కాబట్టి మీరు గృహస్థినిగా జీవించండి అని బ్రతిమాలుతాడు. 8 మంగళ స్నానాలు. తదనంతరము ఎవరింటి యందు వారు ముత్తైదువులచే తలకు నూనె, ఒంటికి నలుగు పెట్టి పూలు పండ్లు తీసుకుని వధువుకు వరునికి హారతులిచ్చి ఈ మంగళ స్నానాలు చేయిస్తారు. 9 ఎదుర్కోలు. కాశీయాత్రను విరమించిన వరునికి వధువు తండ్రి వచ్చి కాబోయే అల్లునికి నోరు తీపి చేసి నూతన వస్త్రాలు ఇచ్చి అల్లుని బంధుమిత్ర సపరివారంగా పెళ్లికి రమ్మని ఆహ్వానిస్తాడు. 10 వరపూజ. 11 గౌరీ పూజ. కళ్యాణ మంటపమునకు వచ్చిన వరునికి అతనిని లక్ష్మీనారాయణునిగా భావించి అతన్ని కూర్చొనబెట్టి సుగంధ ద్రవ్యాలు, అలంకరణ సామాగ్రి ఇచ్చి పూజించుతారు. అలాగే వధూచే గౌరీ పూజ చేయించి ఇరువురిని పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు అందచేయాలని ప్రార్థించమని తెలియజేస్తారు. 12 పుణ్యాహవచనము. 13 విఘ్నేశ్వర పూజ. వివాహము ఎలాంటి అపశకునాలు లేకుండా, విఘ్నాలు కలగకుండా శుభంగా జరగాలని వినాయకుని వద్ద పూజలు నిర్వహిస్తారు. 14 రక్షాబంధనం. పాణిగ్రహ కార్యక్రమము రక్షణార్థము రక్షాబంధము చేతులకు కట్టుకోవాలి. 15 యజ్ఞోపవీతము. బ్రహ్మచర్యము వదిలి గృహస్థాశ్రమమును స్వీకరించుచున్నందున యజ్ఞోపవీతము ధరింపజేసెదరు. 16 గౌరీ కంకణ పూజ లేక దేవత పూజ. 16 ఉపచారాలతో గౌరీ కంకణ పూజ ప్రాణప్రతిష్ఠ చేయిస్తారు. 17 బాసికాలు కట్టుకోవడం. దృష్టి దోషాలు తొలగిపోవడానికి 2 కనుబొమ్మల మధ్య బాసికాలను కడతారు. 18 కంకణధారణ. వధువు ఎడమ చేతికి కంకణధారణ చేయిస్తారు. 18గా అయింది. 19 మధుపర్కములు. తీయని పానీయములను వచ్చిన బంధుమిత్రులకు ఇస్తారు. శుభకార్యము శుభంగా జరగాలని ఆకాంక్షిస్తారు. 20 వధువును గంపలో తెచ్చుట. వధువును ఆమె మేనమామ గంపలో కూర్చొనిపెట్టి గౌరీ పూజ అయిన తర్వాత పెళ్లి మంటపమునకు తెచ్చి కన్యాదాతలతో కన్యాదానము చేయిస్తారు. 21 కళ్యాణ తెర. వధూవరులు ఇద్దరి మధ్య ఒక తెర ఏర్పాటు చేసి సుముహూర్త సమయంలో తెర తొలగించి వధూవరులు ఇరువురిని ఒకరి కళ్ళలోకి ఒకరు చూచుకోమని తెలియజేస్తారు. 22 మహాసంకల్పం. కన్యాదాత వధువుని కన్యాదానము చేసే ముందు మహాసంకల్పము చేయిస్తారు. ఇందులో వధువు ఆయురారోగ్యాలు కలిగి సుఖ సంతోషాలతో కలిగి ఉండాలని కోరుకుంటారు. 23 కన్యాదానం. పెళ్లిలో ఇది ఒక ముఖ్య ఘట్టం. యుక్త వయస్సు వచ్చే వరకు తన కూతురుని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి ఈ దినము నీకు దానమిచ్చి వివాహం చేస్తున్నాను. నీవు నాకు సాక్షాత్తు లక్ష్మీనారాయణుని రీతిగా భావిస్తున్నాను. నీకు కాళ్ళు కడిగి వధువును దానం చేస్తున్నాను. కావున మీరిరువురు ధర్మంతోనూ ధనంతోనూ కష్టాల్లోనూ సుఖాల్లోనూ ప్రేమతో ఉండి సంసారము సాగించి సుఖంగా జీవించాలి అని వరుని కోరగా, వరుడు కూడా పై ధర్మాన్ని ఆచరిస్తాను, నేను తప్పక ఆచరిస్తానని ప్రమాణం చేస్తాడు. 24 సుముహూర్తము. జీలకర్ర బెల్లము. ముహూర్త సమయంలో ఇది కూడా చాలా ముఖ్యమైన ఘట్టం.
నిర్ణయించిన శుభముహూర్తమున వధూవరులకు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లము తగిన మంత్రోచ్చారణలతో పురోహితులు పెట్టిస్తారు. తదనంతరము ఇద్దరి మధ్య ఉన్న తెరను తొలగిస్తారు. తొలగించే ముందు వధూవరులకు ఒకరి కళ్ళలేక ఒకరు తదేకంగా చూచుకోమని పురోహితులు తెలియజేస్తారు. 25 స్వర్ణ జలాభిషేకం. సుముహూర్తమైన తరువాత వధూవరులకు జన్మతః ఏవైనా దోషాలు ఉంటే దర్భలతో 3 సార్లు వధూవరులకు వారి పాపిటపై నుండి తుడిచి వెనుకకు పడేస్తారు. తరువాత వధువుపై బంగారం ఉంచి దానిపై నీరు పోస్తారు. దీని వలన ఇంద్రుని దయ వలన మరియు సూర్య తేజస్సుతో ప్రకాశింపవలనని వరుడు కోరుకుంటాడు. 26 చూర్ణిక. ఈ సుముహూర్తానికి అన్ని గ్రహాలు అనుకూలించాలి అంటూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు సర్వదేవతలను ఋషులను పతివ్రతలను పుణ్యక్షేత్రాలలో తిరిగిన యోగీశ్వరులను ప్రార్థిస్తారు. 27 వధూవరుల సంకల్పము. సుముహూర్తము తర్వాత వధూవరులు ఇరువురు గృహస్థాశ్రమంలో చేయవలసిన కర్తవ్యాలు చేస్తూ సంతానవంతులు కావాలి అని కోరుకుంటారు. 28 యోక్తధారణము. ఇవి దర్భలతో 32 అంగుళములు పొడవుగా పేనిన తాడుతో వధువు నడుముకు వరుడు కట్టి దీక్ష చేయిస్తారు. దీనినే పత్ని ప్రదోపనయనము అని అంటారు. దంపతులకు ఇరువురు జీవితాంతము యజ్ఞమును నిర్వహించుటకు ఈ యోక్త బంధము ద్వారా భార్యాభర్తలకు అధికారము ఇచ్చినట్లుగా భావించెదరు. 29 మాంగళ్య పూజ. భర్త ఆయుర్దాయము కాపాడాలని మాంగళ్యానికి మంత్రోచ్చారణలతో ప్రాణప్రతిష్ఠ చేసి పెళ్లికి వచ్చిన పెద్దలు పెద్ద ముత్తైదువుల చేత దానిని తాకించెదరు. 30 మాంగళ్య ధారణ. మాంగళ్య పూజ తదనంతరము పెళ్లికి వచ్చిన బంధుమిత్రులచే పెద్దలు పెద్ద ముత్తైదువుల మధ్య వధూవరుల మెడలో వరుడు మాంగళ్య సూత్రాన్ని కడతాడు. 3 ముళ్ళు వేస్తాడు. ఈ 3 ముళ్ళు మనోవాక్కాయాలకు స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు చిహ్నం. 3 ముళ్ళు వేసేటప్పుడు పురోహితుడు ఈ మంత్రాన్ని చదువుతాడు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం కంఠే బధ్నామి శుభకే త్వం జీవ శరణం శతం. అనగా నా జీవనమునకు హేతువైన ఈ మంగళసూత్రాన్ని నేను నీ కంఠమునందు ధరింపచేయుచున్నాను. 100 సంవత్సరముల వరకు నాకు తోడై ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. నీవు నాతో పాటు 100 సంవత్సరములు జీవించాలని అర్థము. ఇంతటితో ఈ వీడియోను ముగిస్తున్నాను. మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తూ నమస్కారాలు.